వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఒక్క వంతెన 4 ఏజెన్సీ గ్రామాల ప్రజల స్వప్నం. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కి 2 ఏళ్లు కావస్తున్నా ఆ బ్రిడ్జి పనులు పూర్తి కావటం లేదు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలోని జంపన్న వాగుపై వంతెన పనులు ముందుకు సాగటం లేదు. దొడ్ల, కొండాయి గ్రామాల మధ్య వంతెన పూర్తి చేయటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దొడ్ల బ్రిడ్జి పనుల జాప్యంపై టీ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. దొడ్ల దగ్గర జంపన్న వాగుకు సంబంధించినటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోవడంతో ఒక 5-6 గ్రామాలు అయితే పూర్తిగా రాపకపోకలు అయితే కట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జంపన్న వాగుకు సంబంధించి మళ్ళీ వరద మొదలయ్యే సందర్భంలో ఈ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం వానాకాలం వచ్చింది కాబట్టి ఒక హడావుడి చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మనతో పాటు మలయాళ గ్రామస్తులు ఉన్నారు. ఏం చెప్తారు? ఈ బ్రిడ్జికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అంటే 2015లో ఇక్కడ బ్రిడ్జి కట్టారు. 2020లో భారీ వరదలతో వర్షాలు వచ్చిన సందర్భంలో అది కూలిపోయింది. మళ్ళీ ఒక ఐరన్ బ్రిడ్జ్ చేశారు, అది కూలిపోయింది. ఇప్పుడు ఏంది ఈ పనులు ఎప్పటి వరకు జరుగుతాయని చెప్తారు? మీ గ్రామానికి వానలు వచ్చే సందర్భంలో ఈ వర్షాకాలం ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? అది మన బస్తాలు గిట్ట తేవడానికి కానీ ఇబ్బందిగా అవుతుంది. సంకల మధ్య లోతుల అటు ఇటు దాటడానికి ఉంటుంది. వర్షాకాలం వస్తుంది కదా, మళ్ళీ దసరా వరకు ఈ దొడ్ల వైపు మీ మార్గమే ఉండదు. మీరు ఎటు పోవాలన్నా దొడ్ల మించలే ఊరవతలికి పోవాల్సి ఉంటుంది. మీకు ఏ సరుకులు కావాలన్నా ఏటు నగరం కావచ్చు, ములుగు కావచ్చు, ఇటే పోవాల్సి ఉంటుంది. అంటే చిన్న పాల ప్యాకెట్కు రావాలన్నా ఇక్కడి నుంచే మీకు అంతా కూడా సరుకు అందాల్సిన సందర్భంలో ఒక 3-4 నెలలు మీరు ఈ ప్రాంతంతో రాకపోకలు కట్ అయితే, సంబంధాలు కట్ అయితే పరిస్థితి ఏంది? ఇక సంబంధాలన్నీ కట్ అవుతాయి, రాకపోకలన్నీ బంద్ ఉంటాయి. కానీ అది ఇప్పుడు ఎమర్జెన్సీ కావాలంటే ఇక ఆ పూటకు ఏదైనా అత్యవసరం హాస్పిటల్ గిట్ల అయితే వచ్చి సపరేటు ఆ బోటు తెచ్చి వాళ్ళ వరకు దాటిస్తారు. కానీ మిగతా వాళ్ళు దాటాలంటే కూరగాయల సామాను కానీ ఇంటి సామాను కానీ తెచ్చుకుంటే ఇబ్బందిగా అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఊర్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితి పరిస్థితి అంటే ఆ 2 ఆర్ఎంపీ డాక్టర్లతో చూపించుడు. తర్వాత ఇక పోవాలంటే మామూలుగా మేము నాటు పడవలు తయారు చేసి వాటి ద్వారానే ఆ మనుషులు ఇక ఎమర్జెన్సీ అంటే అట్లా దాటిస్తాం. చూసినట్టయితే మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు అంటే ఈ మల్యాల కావచ్చు, ఐలాపూర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 5-6 గ్రామాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఈ దొడ్ల బ్రిడ్జ్ అనేది కీలకంగా ఉంటుంది. కూరగాయలు కూడా మనం చూసినట్టయితే ఓ వ్యక్తి కూరగాయలు కూడా పట్టుకెళ్తున్న సందర్భం. అంటే ఇక్కడ వాగు కనుక ఉప్పొంగితే ఆ బ్రిడ్జి లేదు కాబట్టి వీళ్ళు ఈ ఊరు దాటి బయటికి రాలేరు. ఆ లోపల 3-4 నెలల సరిపడా సరుకులు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. 2022 వరకు బ్రిడ్జ్ ఉంది. అంటే 2015 వరకు మీరు ఇక్కడ బ్రిడ్జ్ చూడలేదు. 2022 వరకు బ్రిడ్జ్ ఉంది. అప్పుడు మీరు రాకపోకలు ఎట్లా సాగినాయి? 2022 తర్వాత మీకు ఎట్లాంటి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? బ్రిడ్జి ఉన్నప్పుడు అందరికి సకాలంలో అవతల పోవటానికైనా రావడానికైనా జ్వరాలు వచ్చిన గ్రామాలలో జ్వరాలు వచ్చినాయనుకో, డాక్టర్ దగ్గర పోవాలనుకో, పేషెంట్ అయిందనుకో, మొత్తం నడిచిపోయి బండి దీని మీద వెహికల్తో వెళ్ళిపోయేది. ఇప్పుడు మాత్రం అవతల వాళ్ళకు ప్రమాదంగానే ఉంటుంది. జ్వరాలు వచ్చినా ఏదైనా ప్రమాదంగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అవ్వు కదా, మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మా గ్రామం కూడా అంతే. అవతల ప్రజలతో మాకు సౌకర్యం ఉంటుంది, మాతో వాళ్ళకు సౌకర్యాలు కలుగుతాయి. లేకుండా మాకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మాది కొండయ్య సారు, మాకు అక్కడ ఇబ్బంది ఉంటుంది. ఎటు నారం పోయే కాడ కానీ, మాకు సరుకులు తెచ్చుకోవటానికి కానీ, రైస్ తెచ్చుకోవటానికి కానీ అన్నిటికీ ఇబ్బంది ఉన్నది సార్ మా కాడ. ఇక ప్రతి ఒక్క దానికి దేనికైనా అవసరానికి రావాలంటే మనం ఎటునారే రావాలి మేము. ఇక వాగు మంచిగా ఉన్నప్పుడు శివాపురం పెళ్ళి, చెన్నపల్లి మేము నాట్లకు వచ్చేటోళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు మాకు. ఇక మాకు పనికాడ ఇబ్బందిగా ఉంటుంది, ఇటు దాటలేకపోతాం. ఇక వాగు దిగేది ఉంటుంది. అది సార్ మా పరిస్థితి. రోడ్డు పరిస్థితి అంటే ఇక అట్లే బాగానే ఉన్నాయి, అవతల కొంచెం మంచిగానే ఉన్నాయి. కానీ ఇక ఇది తెగితేనే ఇబ్బంది బాగున్నది మాకు. ఇక ఇటు దాటలేకపోతాం మేము. ఏదన్నా ఒకటి అవసరానికి రావాలన్నా కూడా మాకు ఇబ్బంది ఉన్నది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక మాకు వాగు దిగితే బ్రిడ్జి కావాలి, మేము అటు ఇటు పోయేటానికి మాకు కావాలని కోరుకుంటాను. మేము నా పేరు పరికి మనోహర్ తేజ, ఇక్కడనే కొండాయి మా గ్రామం. ఇక వర్షాకాలం వస్తే ఇక చికాకు. ఇక జూన్ అంటే ఇక జూలైలో పడ్డదంటే ఇక వచ్చేదానికి పోదానికి చికాకు. ఇక తినడానికి సామాన్లు తెచ్చుకోవాలంటే ఈ కూలిపోయిందంటే అట్లా ఇక మేడారం చెల్లి తిరగాల్సింది, కష్టం అవుతుంది. ఒక 3 గ్రామాలు ఈ మల్యాల, కొండాయి, కొత్తూరు, ఇక అవతలికి పోవాలంటే ఇక అటు ఐలాపురం పోవాలి. ఇక ఐలాపురం ఇక పోలేదు అనుకో,
ఇటు మళ్ళీ మనం ఇట్లా ఇది తెగిపోయిందంటే మన మేడారం చెల్లి తిరగాలి, అట్లా మేడారం తాడేం నుంచి ఇటు నాగారం రావాలి. వర్షాకాలము పని స్టార్ట్ చేస్తాను. అయితే పని స్టార్ట్ చేస్తే 2 రోజులు పని చేస్తాను, మళ్ళీ వర్షం వస్తుందని వదిలిపెడతాను. 2 రోజులకు వాళ్ళు కాంట్రాక్టర్ పట్టిన వాళ్ళు మరి సేరిసేగానే చూసి మంచి వర్షం దిగినప్పుడు పట్టుకుంటాడు ఈ రోడ్డును. వర్షం దిగినప్పుడు బట్టి 4 రోజులకి ఇట్లా ఎప్పుడు వచ్చినా అది పోయిన సంవత్సరం అది వంతనం చేస్తామన్నాడు. అది కూడా మంచి వర్షం పడ్డప్పుడే చేస్తాను, వదిలిపెడతాను వర్షం వచ్చిందని. ఇది అంతనే చేస్తాను. అదే విధంగా అవుతుంది రోడ్డు పరిస్థితి. అంటే ఇదే ఉన్నది, బురదలా ఎడితే వచ్చుడు పోవుడు నీళ్ళ బాగా బురద ఉన్నది. ఈ బురదలా ఈ పరిస్థితి ఉన్నది మాకు. ఏ అనుకుండా వాళ్ళు కూడా పట్టించుకునే లేదు ఈ రోడ్డుని. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఈ సీతగా చెప్పింది ఈ రోడ్డు మా పరిస్థితి. ఈ సీతగా చూస్తుందా ఈ బురదలా ఏదో ఒక బండిని మోసుకోవాలంటే బండి ఇప్పుడు ఈ 4 రోజులు ఉండాలి, ఇది లేకపోతే ఈ బురదలే కాటే ఉండాలి బండి. నీళ్ళలో సగం మంది మునుక్కొని అన్నాడు వాళ్ళని. ఏమితో నడుస్తాం ఈ బురదలో. ఈ బ్రిడ్జి పట్టినోడు ఈ తొందర చేస్తే మాకు ఇబ్బంది ఉండదు. బ్రిడ్జి కూడా తొందర చేస్తలేడు, పట్టినోడు అట్లనే వదిలిపెట్టిండు. ఇంకా 4 రోజులు ఇప్పుడు వర్షం పడితే వాళ్ళు కూడా వర్షం ఏం చేయాలని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా అంతే పరిస్థితి మాది ఇక్కడికే ఉంటుంది. నా పేరు పాయం మీనయ్య. నేను రిటైర్డ్ హెచ్ఎంని. గతంలో నేను మల్యాల ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు చేసిన. అయితే మా దగ్గర అప్పటి నుండి ఈ బ్రిడ్జి తెగిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలకు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఏర్పడ్డాయి. ఈ వర్షాకాలం వచ్చిందంటే నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కానీ, తర్వాత వ్యవసాయ పనులకు వస్తువులు తెచ్చుకోవడం కానీ, ఎరువులు తెచ్చుకోవడానికి కానీ రైతులకు చాలా కష్టంగా ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో బ్రిడ్జి నిర్మాణం అనేది ఎండాకాలంలో చేపడితే బాగుండేది. ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు చేపట్టడం వల్ల అది ఏమైందంటే వర్షానికి పనులు కూడా సక్రమంగా జరగడం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలకు ఏం చేద్దామన్నా కూడా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. తాత్కాలికంగా పోసినటువంటి ఈ వాగు మీద పోసినటువంటి బ్రిడ్జి కూడా, అది మట్టి రోడ్డు కూడా చినుకుపడితే మనుషులు కూడా నడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవు. మళ్ళీ పోదామంటే అటు కొండేడు నుంచి ఒక దారి ఉన్నది. అటు కూడా ఈ వాగు వచ్చినప్పుడు ఈ జంపన వాగు కమ్మడం వల్ల అక్కడ ఒండ్రు మట్టి పెట్టి బండ్లు కానీ మనుషులు కానీ నడిచేటువంటి పరిస్థితి ఏర్పడది. కాబట్టి ఈ మాకు ప్రభుత్వమే అటుకి ఉన్నటువంటి రోడ్డుని కొంచెం నిత్యావసర సరుకులు కానీ, జ్వరం వచ్చినా లేకపోతే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా కూడా పోవడానికి కొంచెము బురదమయం లేకుండా ఉంటట్టు రోడ్డు కొంచెం తాత్కాలికంగా పోసినా కూడా కొంచెం మంచిగా పోసి వర్షాకాలము మాకు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కానీ, వ్యవసాయ సరుకులు తెచ్చుకోవడానికి కానీ మాకు ఆ కొండేడుకు ఉన్నటువంటి రోడ్డును కొంచెం ఇంకా కొంచెం అది మురుము పోసి చేసే ఉంటే అట్నుంచే ఈ వాగు మనకు వర్షాకాలం వచ్చిందంటే నడవడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి చేసినా కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. 5 గ్రామాల ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందులని గుర్తు చేసుకొని ఒకసారి మాకు రవాణా సౌకర్యాన్ని కొంచెం ఈ వర్షాకాలం 4 నెలలు ఉండేటట్టు చేయాలని ఈ 5 గ్రామాల ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం. ఇటీవలి కాలంలో ములుగు జిల్లాలో కురిసిన 1-2 చిన్న వానలకే జంపన్న వాగు నీటి స్థాయి పెరిగిన సందర్భంలో భారీ వర్షాలు వరదలు వస్తే దొడ్ల అవతల ఉన్నటువంటి గ్రామాలు 4-5 గ్రామాలు ప్రధానంగా ఐలాపూర్ కావచ్చు, కొండాయి కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించి పూర్తిగా రాకపోకలు కట్టయ్యే పరిస్థితుల్లో వీళ్ళు కూరగాయలు తెచ్చుకోవాలన్నా, పాలు తెచ్చుకోవాలన్నా, ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వీళ్ళకి సంబంధించి ఆసుపత్రికి తీసుకువెళ్ళాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము. జూన్, జూలై నెలలో వరదలు వచ్చినట్టయితే మళ్ళీ దసరా సీజన్ వరకు మేము బాహ్య గ్రామాలతో, అంటే మా గ్రామం కాకుండా ఇతర గ్రామాలతో రాకపోకలు సాగించేటువంటి గ్రామాలతో మాకు సత్సంబంధాలు ఉండవు. మేము కారం వేసుకొని తినే పరిస్థితి ఉంటుందని ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎంత వీలైతే అంత త్వరితగతిన ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో నిర్మించినటువంటి ఐరన్ బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోయిన సందర్భాన్ని మనం చూసాము. ఇప్పటికిప్పుడు అంటే గత సంవత్సరమే ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు చేపడుతున్నామని 9 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయని ఆ మంజూరు పత్రాలు చూపించారే తప్ప నిర్మాణ దశలో కావచ్చు, క్షేత్రస్థాయిలో కావచ్చు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జంపన్న వాగుపై నిర్మించిన హై లెవెల్ వంతెన 2022లో వచ్చిన భారీ వరదలకు కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఏడాదిలోగా వంతెన నిర్మిస్తామని అక్కడి ప్రజలకు సీతక్క హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటినా వంతెన పనులు పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు జంపన్న వాగు ఎప్పుడు ఉప్పొంగుతుందో అని ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ములుగు ఏజెన్సీకి సంబంధించి అనేక గ్రామాలకు రహదారులు ఉండకపోయేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏటూరు నాగారం దొడ్ల దగ్గర ఉన్నటువంటి జంపన్న వాగు మీద 5-6 గ్రామాలను కలిపే విధంగా, అంటే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి జంపన్న వాగుకు వరద వస్తే ప్రజలకు సంబంధించి ఈ గ్రామాలకు సంబంధించి పూర్తిగా వేరే గ్రామాలతో పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యే పరిస్థితి ఉండేది. 2014లో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడిన తర్వాత 2015 వరకే ఈ బ్రిడ్జ్ పూర్తయిన సందర్భము ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి ములుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి చందులాల్ సంబంధించిన హయాంలో ఈ బ్రిడ్జి ఓపెన్ కావడం జరిగింది. 2022లో భారీ వర్షాలు వరదలతో ఈ బ్రిడ్జు కొట్టుకుపోయిన సందర్భము. అప్పటి నుంచి కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు తాత్సారం చేస్తూ ఉన్నారు. ఐరన్ బ్రిడ్జ్ మధ్యలో ఒకసారి నిర్మించిన 30 లక్షలన్నీ కూడా నీళ్లపాలైన సందర్భాన్ని చూసాము. పూర్తిగా ఇక్కడ ప్రజల రాకపోకలకైతే ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. 9 కోట్లతో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఈ బ్రిడ్జికి సంబంధించి అడుగులు పడుతున్నాయని ప్రతి వానాకాలంలో ఇక్కడ హడావుడి చేయడం ఒక ఆనవాయితీగా మారింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కొండాయే కావచ్చు, ఐలాపూరే కావచ్చు, గోవిందరాజ్ కాలనీ కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించి ఈ బ్రిడ్జిని ఆధారం చేసుకున్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి రాకపోకలు సాగించే మహిళలతో మాట్లాడుతాం. అమ్మ, మీదేమూరు? ఇవాళ బ్రిడ్జ్ లేక ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి. బ్రిడ్జ్ లేకనే బాగా ఇబ్బందులు అవుతాయి. రోడ్డు మంచిగా లేక ఇప్పుడు అట్లా చేస్తాను. మళ్ళీ వర్షాకాలం వర్షాకాలం అయిపోయినాక చేస్తలేదు. మేము పెద్ద గోస అవుతాను. వృద్ధల అక్కడ బాగా చికాకు ఇబ్బంది అవుతాను. ఇప్పుడు 2022లో వరదలు వచ్చినాయి కదా అమ్మ, ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. అప్పటి నుంచి ఏంది మీ పరిస్థితి? మా పరిస్థితి ఇదే గోస. ఇంకా వర్షాలు పడితే మాకైతే అటోళ్ళు ఇటోళ్ళు అడుగోలు మాకు మంచిగా లేకుండా చెడ్డగా లేకుండా బాగా ఇబ్బందులు అవుతాయి, చికాకులు అవుతాయి. ఇప్పుడు మీరు ఏం పనులు చేస్తారమ్మా? ఒకవేళ బయటికి అంటే దాదాపు మీరు దసరా వరకు కూడా ఊరి లోపలనే ఉండాలని తెలుస్తూ ఉంది. పాలకు కావచ్చు, మీ తిండి గ్రాసానికి కావచ్చు, ఎట్లాంటి ఇబ్బంది అమ్మా? దేనికైనా ఇబ్బంది, పాలకైనా ఇబ్బంది, సామాన్లకైనా ఇబ్బంది, ఏ దానికైనా ఇబ్బంది. గోసం అది ఇక పానాలు మంచిగా లేకుండా ఇబ్బంది, దేనికైనా ఇబ్బంది. గోస అంటే గోసం అది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆరోగ్యం మంచిగా లేకపోతే ములుగు జిల్లా ఆసుపత్రిలో లేకపోతే ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి పోవాలి కదా, ఏందమ్మా మీ పరిస్థితి? మా పరిస్థితి అంటే గోస ఆగొడ్డు కాడికి వచ్చేది నీళ్ళైతే గోస పడ్డాము. ఇయ్యాడు ఇంకెంత గోసం అవుతుందో, ఆ బ్రిడ్జ్ ఎన్నడు అవుతుందో ఏం కదా. ఏమంటారమ్మా, బ్రిడ్జ్ ఎప్పుడు కడతామంటారు? మరి ఏమో మరి కడతాను అంటాను, కడతానే ఉంటాను. మరి ఎన్నడు చేస్తలో ఏం చేస్తలో అదే గోస అవుతాను. మీరు మళ్ళీ ఏం పనుల మీద బయటకు పోయేస్తాడు? పానాలు మంచిగా లేక, సామాన్లు కూడా చక్కగా ఇక్కడ దొరకక, ఇంతంత సామాన్ అన్న కూలినాలు చేసినాయి అన్న ఉంటే 100-200 పట్టుకపోయి సామాన్లు కొనుక్కొచ్చుకున్నాడు. ఇక పానాలు మంచిగా లేకుంటే అక్కడికి పోయి హాస్పిటల్లో చూపించుకుని వచ్చాడు. ఇది మొత్తంగా చూస్తే ఏదైతే దొడ్ల దగ్గర ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్, అంటే జంపన్న వాగు మీద కట్టినటువంటి ఈ బ్రిడ్జ్ ఒక 5-6 గ్రామాలకైతే కీలకంగా మారిన సందర్భం. ఓట్ల కోసం వచ్చేటువంటి ఇక్కడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రాంత సమస్యను అడ్రస్ చేయడంలోనూ పరిష్కరించడంలోనూ పూర్తిగా విఫలమయ్యారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మంత్రి సీతక్క ఈ ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2022లో ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూలిపోతే అప్పటి నుంచి ఎటువంటి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేయడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా తాత్కాలికంగా ఒక ఐరన్ బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ అది పోయిన ఏడాది 35 లక్షలతో కడితే అది వెంటనే కుప్పకూలిపోయింది. శాశ్వత ప్రాతిపదికన నిర్మించాల్సినటువంటి ఇక్కడి బ్రిడ్జికి సంబంధించి 9 కోట్లు పరిపాలన అనుమతులు వచ్చినా ఇప్పటికీ ఆ పనులు షురూ కాలేదు. ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న ప్రకారం, ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు చెప్పే ప్రకారం పూర్తిగా ఈ వానాకాలం వస్తుందంటే ఒక హడావుడి వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ శాశ్వతంగా మాకు ఒక రోడ్డు నిర్మించి ఇవ్వడంలో, ఒక బ్రిడ్జి నిర్మించి ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతున్నారన్నటువంటి అంశాన్ని అయితే ఇక్కడి ప్రజలు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, దొడ్ల
జంపన్నవాగు దగ్గర ఉన్నటువంటి కూలిపోయిన బ్రిడ్జి దగ్గర నుంచి ఏటూరు నాగరం మండలం ములుగు జిల్లా.